ఈ మసూర్ దాల్ ఇంకా ఆల్మండ్స్ మునిగే వరకు రోజ్ వాటర్ని పోసి రాత్రంతా నానబెట్టేయాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఏన్షియంట్ టైంలో కెమికల్ క్రీమ్స్ అనేవి లేనప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోటే లేడీస్ ఫేస్ పైన ఉండే యాక్నే, బ్లెమిషెస్, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ లాంటివి రిమూవ్ చేసుకొని రింకిల్స్ లేకుండా గ్లోయింగ్ ఫేస్ అనేది పొందేవాళ్ళు. దాంట్లో వాళ్ళు యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఒకటి రెడ్ లెంటిల్స్ లేదా మసూరి దాల్. మసూర్ దాల్ అనేది న్యాచురల్గా స్కిన్ పై ఉండే డర్ట్ని, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్గా యాక్నేని, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది. ఇంకా ఇది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి స్కిన్ పైన ఉండే అన్ని రకాలైనటువంటి మచ్చలని, మరకలని తొలగిస్తుంది. ఇది ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇంకా బాదం, ఇది స్కిన్ని మాయిశ్చరైజింగ్, ఎక్స్ఫోలియేటింగ్ చేసి సన్ డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక విటమిన్ ఈ రిచ్ కంటెంట్ అన్నమాట. ఇది హెల్దీ ఫ్యాట్స్ని కూడా కలిగి ఉంటుంది. దీనివల్ల మనకి స్కిన్కి చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక చిన్న కప్కి హాఫ్ కప్ రెడ్ లెంటిల్స్ లేదా మసూరి దాల్ తీసుకుంటున్నాను. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఒక 5 to 6 ఆల్మండ్స్ కూడా ఇందులో వేసి దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ మసూర్ దాల్ ఇంకా ఆల్మండ్స్ మునిగే వరకు రోజ్ వాటర్ని పోసి రాత్రంతా నానబెట్టేయాలి. తర్వాత వచ్చేసి ఆరెంజ్ పీల్లో ఫ్లేవనాయిడ్స్, లింబోనాయిడ్స్, కెరటోనాయిడ్స్ ఉండి యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇది కలిగి ఉంటుంది. యూవీ రేస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆరెంజ్ని పీల్ తీసుకోవాలి. ఇది రాత్రి నానబెట్టిన రెడ్ లెంటిల్స్ మరియు బాదం 1 గంట మాత్రమే బయట పెట్టి తర్వాత రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. బాదంని పీల్ తీసేసేయాలి. దీనికి ఆరెంజ్ పీల్ని యాడ్ చేయాలి. రోజ్ వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ పద్ధతిలో కొంచెం వేడి చేసుకుందాం. ఇలా బాయిల్ చేసిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేను దీన్ని మిక్సీలో వేసుకొస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మిక్సీ పట్టేసిన రెడ్ లెంటిల్స్, బాదం మరియు ఆరెంజ్ పీల్, రోజ్ వాటర్ మిక్సర్ని పేస్ట్ లాగా చేసి 1 స్పూన్ పేస్ట్ తీసుకోవాలి. ఇంకా ఒక చిన్న చెంచా దీనికి గ్లిజరిన్ని కలుపుకోవాలి. గ్లిజరిన్ అనేది స్కిన్ని మాయిశ్చర్ చేసి యూత్ఫుల్ యంగర్ లుక్ని ఇస్తుంది. ఇంకా రింకిల్స్ తగ్గిస్తుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ని ఇస్తుంది. ఇంకా 1 స్పూన్ అలోవెరా తీసుకోవాలి. ఇది స్కిన్ని లైటన్ చేసి ఈవెన్ స్కిన్ ఇస్తుంది. ఇంకా న్యాచురల్గా డీపిగ్మెంటింగ్ కాంపౌండ్గా ఇది పనిచేస్తుంది. డార్క్ ప్యాచెస్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇంకా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని తీసుకున్నాము. విటమిన్ ఏ అనేది హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డామేజ్డ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేసి సెల్ని రీజనరేట్ చేస్తుంది. చూసారు కదా, స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్తో రెడ్ లెంటిల్ క్రీమ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీసి పెట్టుకోవాలి. దీన్ని ప్రతిరోజు మనం యూజ్ చేసే ముందు ఫేస్ని బాగా వాష్ చేసుకొని అప్లై చేసుకుంటే ఇది బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. నైట్ పడుకునే ముందు కూడా దీన్ని అప్లై చేసేసి వదిలేసినట్టయితే చాలా తొందరలోనే యాక్ని, బ్లెమిషెస్ అనేవి రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చక్కగా గ్లో అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.